రాజ్యసభ టికెట్ రాకపోవడంతో టీడీపీ పార్టీకి మాజీ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి దూరంగా ఉంటున్నారు. అయితే వారిని బుజ్జగించే ప్రయత్నాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ పూర్తయిన అనంతరం ఇన్ఛార్జ్ మంత్రి సవిత, బీజేపీ ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి సహా ఇతర నేతలు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగింపే ప్రయత్నం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో ఖర్చు చేసి కష్టపడిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి న్యాయం జరగాలి అంటున్న ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డితో ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహించారు. అలాగే జిల్లాలో కొంత నెలకొన్న అసంతృప్తులను తొలగించేందుకు సీనియర్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ రాకపోవడంతో ఇటీవల ఆయన కొంచెం అసంతృప్తి ఉన్నారు. ఆయన్ను పరామర్శించేందుకు, మాట్లాడేందుకు ఆదినారాయణ రెడ్డి గారు అలాగే మంత్రి వీళ్ళందరూ వచ్చారు. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారిని కానీ వాసు గారిని కానీ ఏ విధంగా బుజ్జగించారు? శ్రీనివాసరెడ్డి గారికి న్యాయం జరగాలి, మేము ఆ విధంగా ఫైట్ చేస్తున్నాం. అది నిజమైన న్యాయం ఖచ్చితంగా జరగాలి. ఏ విధమైన న్యాయం జరగాలని వారు కోరుకుంటున్నారు? రాజ్యసభ కానీ ఒక మంచి సమున్నత స్థానం కలిగించాల్సిందే ఈ పార్టీ. ఎందుకంటే కష్టపడినాడు, బడ్జెట్ కూడా తన దగ్గర ఉందో లేదో ఖర్చు పెట్టినాడు. అటువంటి వ్యక్తికి ప్రామిస్ చేసిన ప్రకారం ఎవరైనా న్యాయం కలగాల్సిందే. ఆ విషయం మేము ఫైట్ చేసేదానికే ఉన్నాం. విజయవాడకు సంబంధించిన వంగవీటి మోహన్ మరణానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చర్చించడం జరిగింది. ఎందుకు ఇప్పుడు ఈ సందర్భంగా ఏదో ఒకటి ఆయన యొక్క ఆలోచనే వివేకానంద రెడ్డిది దొంగ గుండెపోటు, అవినాష్ రెడ్డికి అమ్మకు అడ్డపెట్టి ఆమె గుండెపోటు అని తన బెయిలు, వైజాగ్లో కత్తిపోటు మరొక డ్రామా, రెప్పపోటు మరొక డ్రామా, ఇది వెన్నుపోటు డ్రామా, ఇది సానుభూతి మరొక డ్రామా. డ్రామా 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 మాస్టరు పెద్ద విలన్ కాదు, డాను. కాబట్టి అతను న్యాయం మాట్లాడు, ధర్మం మాట్లాడు. ఈ రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి ఈ 24 నెలల్లో మేము చేసిన మంచి పనులు ఏంటి? ఇది విజయోత్సవం కాదు, చేసిన సబ్జెక్టు, చేయబోయే సబ్జెక్టు. అతను చేసిన తప్పులు దాన్ని చెప్పడానికే మీటింగ్ సక్సెస్ అయింది, ప్రజల్లోకి పోయింది. అతని డ్రామాలకు పప్పులు ఉడకవు. ఆ డాని వ్యవహారం నడుస్తుంది. ఈమెకు న్యాయం జరగాల్సిందే. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి న్యాయం జరగాలి. పార్టీకి కష్టకాలంలో అన్ని విధాలుగా కూడా సహకరించారు, అలాగే ఖర్చు చేశారు, ఎంతో కష్టపడ్డారని కూడా ఆదినారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వారికి కొంత ఓదార్పునియడంతో పాటు భవిష్యత్తులో వారికి పార్టీలో అలాగే ప్రభుత్వంలో కూడా ఉన్నత స్థాయి కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈరోజు విజయోత్సవ సభ అనంతరం కూడా ఈ మంత్రులు అలాగే నాయకులందరికీ వచ్చి కూడా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిని అలాగే మాధవిరెడ్డిని కూడా పరామర్శించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ జరిగిన విజయోత్సవ సభ కాదు, ఇది ఈ 2 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజెప్పడం కోసమే తాము ఇది చేశామని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా.